ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ధర్మా సింగ్ చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారంటూ, దాంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన బినామీలు తనను బెదిరించి 100 కోట్లు అక్రమంగా భూముల్ని, 100 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ చంద్రబాబు నాయుడుకు ధర్మా సింగ్ ఒక లేఖ రాశారంటూ ఉదయం నుంచి కొన్ని మీడియా ఛానల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన సోదరుడు సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా ఉన్న కేఎన్ఆర్ అంటే నాగేశ్వర్ రెడ్డి, వీళ్ళు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని తన దగ్గరికి పంపించి అతను అడిగినట్లు 100 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆదేశించారు. తాను తొలుత ఒప్పుకోలేదు, ఇవన్నీ అక్రమం, నిబంధనలకు విరుద్ధమని. దాంతో ఒప్పుకోకపోతే నీ మీద కూడా ఏసీబీ దాడులు చేయిస్తాం, ఒక డాక్టర్ సుధాకర్ లాగా చనిపోయే పరిస్థితి తీసుకొస్తామని బెదిరించారు. దాంతో నేను 1000 కోట్ల రూపాయల విలువైన భూములను తప్పుడు రిజిస్ట్రేషన్ చేశానని కూడా ఆయన ఒప్పుకున్నారు. దీంట్లో ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏకంగా వైఎస్ భారతి బినామీ అయినందున అంటూ ఆ ధర్మా సింగ్ ధృవీకరించినట్టు ఈ లేఖ. యాక్చువల్లీ గవర్నమెంట్ ఉంటే ఎలాంటి స్పందన లేదు, ఈ మీడియా ఛానల్లో ఈ లేఖ రాశారు అంటూ తిప్పుతూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఈ ధర్మా సింగ్ అనే వ్యక్తి, ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. చాలా ఫ్రెండ్లీగా, ఎప్పటింటో అనుబంధం ఉన్నట్టుగా చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళ మధ్య ఏదో డిస్ప్యూట్ ఉన్నట్లు, ఏదో బలవంతంగా ఈయనేదో ఒత్తిడి చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఎక్కడా ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ ధర్మా సింగ్ అనే వ్యక్తి అయితే అవినీతి పరుడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. తప్పుడు పనులు చేయకపోతే ఏసీబీ దాడులు చేయిస్తామంటే భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. కానీ ఏసీబీ దాడులు చేయిస్తామంటే భయపడి నేను 1000 కోట్ల విలువైన భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించానని ఈయనే చెప్తూ ఉన్నారు. నా మీద నేను తర్వాత మళ్ళా ఈ 100 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా నా మీద ఒత్తిడి తెచ్చారు, నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి 30 లక్షల రూపాయలు వసూలు చేశారని కూడా చెప్తున్నారు. అంటే 100 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నేను చేయను అని చెప్తే అతను వదిలేసి ఇంకొకరిని చూసుకుంటారే కానీ, అప్పటికప్పుడు మళ్ళీ దాడి చేయించి, ఆ దాడి చేయిస్తే మొత్తం ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి కదా. ఈ పెద్దలు నిజంగానే వీళ్ళంతా చేయించిట్టు వీళ్ళందరూ కూడా ఇరుక్కుంటారు కదా. కాబట్టి 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఒక సబ్ రిజిస్ట్రార్ మీద అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ దాడులు చేయించారు. ఇతను కాబట్టి ఇంకొకరిని చూసుకొని మళ్ళీ అలాంటివి ఏదైనా ఉంటే చేయాలనుకుంటారు. సో ఇతని మీద ఏసీబీ దాడులు జరిగాయి అంటున్నారు అంటే తప్పనిసరిగా ఇతను అవినీతి పరుడు. ఆ తర్వాత నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుర్లు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైన ఏసీబీ అధికారులను పంపించి వాళ్ళ కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని కూడా ఈయన ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది, ధర్మా సింగ్ అనే వ్యక్తి ఫ్రాడ్ చేశాడు, ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరికి బినామీ అన్నది తేలదు. కానీ నిజంగానే ఆయన బినామీ అయితే 100 ఎకరాల భూములకు సంబంధించి జస్ట్ పంపించేసి ఇతను వస్తాడు రిజిస్ట్రేషన్ చేసేయడని ఏది ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వాళ్ళు, ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులు చెప్తారా? అది ఇలాంటి ఒక వ్యక్తితో ఇదొకటి. ఇంకో అన్నిటికీ మించి ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది, ఈ ధర్మా సింగ్ అనే వ్యక్తి కరప్ట్ సబ్ రిజిస్ట్రార్ అన్నది ఆయన చెప్తున్న దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా ఇతను చాలా ఫ్రాడ్ చేసినట్టు ఉన్నాడు. ఇలా 100 కోట్ల విలువైన భూముల్ని తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తికి. అదేవిధంగా రీతు చౌదరి అనే జబర్దస్త్ నటి పేరు మీద చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత, ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఈ ధర్మా సింగ్ని ఈ ప్రభుత్వం ఏమైనా టార్గెట్ చేస్తూ ఉందా? టార్గెట్ చేసే క్రమంలో ఓకే నువ్వు సేఫ్ అవ్వాలి అంటే ఇదిగో ఇలా గత ప్రభుత్వ పెద్దల మీద, జగన్మోహన్ రెడ్డి సోదరుడి మీద, ఆయన దగ్గర ఉండే పిఏ మీద ఇలా తప్పుడు అలిగేషన్ చేస్తే ఈ కేసు నుండి నిన్ను కాపాడుతాం వాళ్ళ మీదకి మళ్ళిస్తే అని ఎవరన్నా ఒత్తిడి చేస్తూ ఉన్నారా? డైరెక్ట్గా ఆయన బాగా తెలిసినట్టు వైఎస్ భారతికి చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి బినామని రాసేశారు. అలాంటి వాళ్ళని బినామీలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి సతీమణి ఇలాంటి వాళ్ళందరినీ బినామీలుగా పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల ద్వారా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యమవుతుందా? ఇవన్నీ జరిగే పనులేనా? అంటే ఇతను చెప్తూ ఉన్నారు అంటే బహుశా ఈ ధర్మా సింగ్ అనే వ్యక్తి ఇరుక్కున్నాడు ఎక్కడో బాగా ఇట్లా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి. ఇప్పుడు దాని నుండి బయటపడడానికి మిమ్మల్ని బయటపడేస్తామని చెప్పి ఇంకేమన్నా పెద్ద శక్తులు రంగంలోనికి దిగి, సో ఈ ఎపిసోడ్ మొత్తం నువ్వు సేఫ్ కావాలి అంటే ఇదిగో ఇలా జగన్మోహన్ రెడ్డి మనుషులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పిఏ చేయించారు, జగన్మోహన్ రెడ్డి సోదరుడు చేయించారు, ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి భారతికి బినామీ, ఇలాంటి మాటలు చెప్తే
నిన్ను సేవ్ చేస్తామని ఎవరైనా ఒత్తిడి చేస్తూ ఉన్నారా ఈ సబ్ రిజిస్ట్రార్ మీద పనిచేసిన ఈ ధర్మా సింగ్ మీద అన్న అనుమానాలు అయితే స్పష్టంగా కలుగుతూ ఉన్నాయి. దానికి తోడు వేల కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా రైడ్ చేసి ఓ 30 లక్షలు వసూలు చేశారు, నా బంధువుల నుంచి నేను లేని సమయంలో ₹1 కోటి వసూలు చేశారు అని చెప్తున్నారు. నిజంగానే ఒక వేల కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తి మిని ఓ 30 లక్షలు ₹1 కోటి వసూలు చేస్తారా అనేది కూడా చూడాలి. ఓవరాల్గా చూస్తూ ఉండాలి అంటే ఏమనిపిస్తుంది అంటే, సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక కేసు పెట్టారు, ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఒక బిగ్ టీవీ మీద, మహా టీవీ మీద కేసు కూడా లేలాపిరెడ్డి కేసు పెట్టినట్టున్నారు. దీనికి మించి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త క్లియర్గా స్పందిస్తే ఏం జరిగిందనేదే కనపడుతుంది. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఈ ధర్మా సింగ్ అనే ఒక అవినీతిపరుడైన సబ్ రిజిస్ట్రార్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా ఆయన్ని వెనక నుండి ఒత్తిడి చేసి మొత్తం వైసీపీ మీదకి, వైసీపీ పెద్దల కుటుంబాల మీదకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది అయితే ఉంటుంది. ఇలా వందల వేల కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ అన్నది ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఏ ప్రభుత్వ పెద్దలు ఎవరు చేయరు. పైగా ఒక వ్యక్తిని పంపించేసి ఇక 100 కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేసేయండి అని ఎవరైనా చెప్తారా? అలాంటిది ఉంటే పిలిపించుకొని ఏదైనా డైరెక్ట్ మాట్లాడతారు, కానీ పంపించేసి ఇక పలానా వ్యక్తి వస్తారు చేసేయండి అని చెప్తే ఇతను ఎలా చేశాడు? ఇతను చేశాడు అని ఒప్పుకుంటున్నాడు కాబట్టి తప్పు చేశాడు. మరి అది చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరికి బినామీ? అతనైతే స్పష్టంగా చెప్తున్నారు, నేను ఎవరికి బినామీ కాదు, నా పేరు మీద రిజిస్టర్ అయిన భూములన్నీ నావే, నేను ఎవరికి బినామీ కాదని అతను చెప్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇతను వచ్చేసి వీళ్ళకు బినామీలు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు ఒక వర్గం మీడియాలో. సో ఇతనైతే తప్పు చేశాడు. 100 కోట్ల విలువైన భూములను అయితే అక్రమంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ దాన్ని అడ్డం పెట్టుకొని విశాఖపట్నం, విజయవాడ ఇలా తదితర ప్రాంతాల్లోని భూములన్నీ రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఆ శ్రీకాంత్ ఈ ధర్మా సింగ్ అనే వాళ్ళు ఫోన్ కాల్లో బాగా చాలా ఆత్మీయులుగా ఏదో ప్రాణ స్నేహితుల్లాగా మాట్లాడుకుంటున్నారు. చాలా అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి. ధర్మా సింగ్ అనేది ఇరుక్కున్నాడు. ఈ ఇరుక్కోవడంలో, దీన్ని బయటపడడంలో ఎవరైనా వెనక నుండి ఒత్తిడి చేస్తున్నారా? నువ్వు ఎలాగో ఇరుక్కున్నావు, నీ మీద ఎక్కువ ప్రెజర్ లేకుండా, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మేము ఉండాలి అంటే, సో ఇలా మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే చేయించారు అని ఒప్పుకో, అలా స్టేట్మెంట్ అని ఏమని చెప్పారా? ఈ లేఖ చంద్రబాబు నాయుడు గారికి ధర్మా సింగ్ రాశారని చెప్తున్నారు, కానీ అది ఇంకా అఫీషియల్గా ఎక్కడా రాలేదు. కానీ కొన్ని మీడియాల్లో మాత్రమే ఈ లేఖను ఇలా ప్రచారంలోకి తీసుకొని వచ్చి ఇదంతా జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో ఇదైతే ఎక్కడో ఇదో కాన్స్పిరసీ ఇలాగే కనపడుతుంది. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని అంతా ఎప్పుడు భూములు కబ్జా చేసే వాళ్ళలాగా, ఆక్రమించుకునే వాళ్ళలాగా, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం అయితే గత 6 నెలలుగా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో జరుగుతోంది. అందులో భాగంగానే ఇది తెచ్చారా? ఇలాంటివి ఇరికించడం అంటే చాలా ఈజీ. ఒక అవినీతిపరుడైన ఒక సబ్ రిజిస్ట్రార్ని పట్టుకొని నువ్వు ఇవన్నీ చేసావు, నీ మీద ఏసీబీ దాడులు జరగకుండా ఉండాలన్నా, నిన్ను సేవ్ చేయాలన్నా సరే వైసీపీలోని ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి వదిలేస్తామని చెప్పి ఇలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని తీసుకురావచ్చు. అదే వ్యవహారం నడుస్తోందా? ఈ మధ్య టాపిక్ డైవర్షన్కి ఏది లేదనుకుంటంలో ఈరోజు ఇది ఇచ్చేశారు వెంటనే. సో ఇదైతే చెబుతున్నంత ఈజీగా నమ్మశక్యంగా లేదు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తులు, పెద్దలు, ఆయన బంధువులు, ఏకంగా ఆయన సతీమణి వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఒక చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేశారు అని అంటే నమ్మడానికైతే అంత కనిపించడం లేదు లింకులు. సో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకాస్త క్లారిటీగా స్పందిస్తే ఏంటి అన్నది అటు వర్షన్ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.